హాయ్ అండి. సారికంద అండి ఇది. దీన్ని సారికంద అంటారు. ఇది ఇక్కడ హైదరాబాద్లో దొరకదండి. మేమైతే శ్రీకాకుళం నుండి తెప్పించాము సారికంద. ఇది వండే విధానము ఇదిగోండి. ముందుగా ఆయిల్ వేసాను, ఒక 2 స్పూన్లు ఉంటుంది. ఒక 2 ఉల్లిపాయలు, టమాటాలు కూడా దీంట్లో వేయడానికేనండి. ముందుగా ఉడకబెట్టిస్తే తొందరగా కూర ఉడుకుతుందని అట్లా వేసాను. టమాటాలు ఇగో ఉడకబెట్టిస్తాను. మళ్ళీ బఠానీ, ఎందుకంటే బఠానీలు నైట్ నానబెట్టేసి ఇగో కుక్కర్లో వేసి ఇలా ఉడికిస్తానండి. బఠానీ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు అంతా కూర తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసాను కదా, ఎందుకంటే జీలకర్ర ఆవాలు వేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వేగిపోయినవండి. కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా కొంచెం వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. పసుపు వేసాను. ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. ఇదిగంటే సరిపడా కారం వేస్తాను. కారం వేగిపోయిందండి. ఇప్పుడు సారికంద ముక్కలు వేసాలి. సారికంద వేస్తానండి. సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అండి. ఇది ఇదిగండి. ఇది ఉడకడానికి కొంచెం వాటర్ వేయాలి. సారికంద ఉడికిపోయిందండి. ఇప్పుడు బఠానీలు వేసాలి. ముందుగా ఉడకేస్తాం కాబట్టి ఇప్పుడు వేయాలి. ఉడికిన తర్వాత ఇదిగండి బఠానీ వేస్తాను. ఈ టమాటాలు జ్యూస్ కూడా వేసేయాలండి. ఇదంతా పిసికేసి టమాటాలు కూడా వేసేయాలి. ఇప్పుడు ఇదిగండి టమాటా మీద ఉన్న పొట్టు మొత్తం తీస్తాను. ఇగో టమాటాలు ఇట్లా గ్రేవీలాగా చేసి ఇప్పుడు వేసేయాలండి. ఇట్లా వేస్తే గ్రేవీలాగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. టమాటా ముక్కలుగా వేస్తే పొట్టు ఉంటుంది, అంతగా బాగోదు. ఎందుకంటే మా పిల్లలు తినరు, మా ఆయన కూడా తినరండి టమాటాలు వేస్తే. ఇప్పుడు ఇలా వేసానంటే వాళ్ళకి తెలియదండి. అది గ్రేవీలాగా ఉంటుంది కాబట్టి అందులో కలిసిపోద్ది. అలా ముక్కలు కట్ చేసి వేస్తే ఈ పొట్టు మొత్తం ఉంటుంది కాబట్టి టమాటాలు వేసావు అంటారని ఇప్పుడు ఇట్లా ఉడకబెట్టి చేస్తాండి. ఇప్పుడు కొంచెం మసాలా పొడి వేస్తున్నా. కూర అయితే చాలా బాగుంటుందండి. ఇది ఇప్పుడు రైస్తో తినొచ్చు, చపాతీతో కూడా తినొచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగండి ఈరోజైతే ఉప్మా చేశాను. ఇది బియ్యం రవ్వతో ఉప్మా చేశాను. ఈ ఉప్మాతో కూడా ఈ కూర ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఉప్మా చేశాను. మళ్ళీ ఇప్పుడు పొద్దున్న టిఫిన్ చేస్తారని పొద్దున్న ఈ కూర చేస్తున్నా. ఉప్మాతో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కూర ఇంతేనండి. ఇట్లా గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. కూర ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.